నమస్తే. ప్రస్తుతం గాంధీ భవన్లో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు నిన్ననే కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు ఇంకొంతమంది నేతలు కూడా నోటీసులు ఇచ్చింది. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు శివశరణ్ రెడ్డికి సంబంధించిన కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి, అందరికీ తెలిసిందే. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నోటీసులు ఇచ్చారు మీకు. సో నోటీసులో మీరు స్పందించడానికి వచ్చారా, లేకపోతే ఏ ప్రతిపాదన ఏ డిమాండ్ చేయడానికి గాంధీ భవన్కి వచ్చారు? సస్పెండ్ నోటీస్, అది వివరణ నోటీస్ కాదు, సస్పెండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కూడా కమిటీ వేసారు. తర్వాత కమిటీ ముంగట అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ సడన్గా ఇప్పుడు సస్పెండ్ చేయం. ఈనాడు కూడా మేము ఇప్పుడు కూడా కులాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అవన్నీ వీడియోస్ అన్ని కట్ పేస్ట్ చేసి ఒక పథకం ప్రకారం మా మీద కుట్ర జరుగుతుంది. ఒకటేసారి అన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు, వన్ బై వన్. మీరు చూస్తూనే ఉన్నారు. ఒక నెల రోజుల నుంచి కంటిన్యూ జరుగుతుంది. ఎవరికి అవసరం జక్కిడి ప్రభాకర్ రెడ్డి మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అక్కడ ఎల్బీ నగర్? మదియాజ్కి గౌడ్ ఆయననే పగబట్టింది మా మీద. టోటల్గా ఆయనకి ఏంటంటే నా కొడుకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి, తర్వాత ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వివాదం జరిగిందో అప్పటి నుంచి మా మీద పగబట్టి టోటల్గా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మీద ఏదైనా చేయాలని చెప్పి. ఇంకొకటి, నేను ఇప్పుడు మదియాజ్కి గారేమో ఆయన టూరిస్ట్ పొలిటీషియన్. ఒక సంవత్సరం నెల రోజులు అమెరికాలో ఉంటాడు, నెల రోజులు ఢిల్లీలో ఉంటాడు, వీడికి వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 2.5 సంవత్సరాల నుంచి కలెక్షన్ తప్ప డెవలప్మెంట్ జరుగుతలేదు. స్పా సెంటర్లు ఎక్కువైపోయినాయి. ఆ స్పా సెంటర్ ఓనర్లు అందరూ ఈయన చుట్టే ఉంటారు. మళ్ళీ ఈ ఏదైతే ఈయన తీసుకొచ్చిన పోలీస్ వ్యవస్థ మొత్తం టోటల్గా అంత బదనాం అయిపోయింది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ స్మాష్ టోటల్గా. వీళ్ళు చేసే పని ప్రైవేట్ హాస్పిటల్ అలా తెలుసు కదా. ప్రైవేట్ ఒక పేషెంట్ తీసుకొస్తే 40% కమిషన్ ఇస్తారు వాళ్ళకు, ఏజెంట్లకు. అట్లా అంటే ప్రైవేట్ హాస్పిటల్ దోచుకుంటున్నారు ప్రజలు అడ్డం పెట్టుకొని. వాళ్ళందరూ ఈయన చుట్టే. ఇట్లా టోటల్గా డెవలప్మెంట్ ఏం లేదు. 1200 కాలనీలు ఉన్నాయి. 1200 కాలనీల ఈయన చక్కగా 12 కాలనీల పేరు చెప్పాడు. ఏ అసోసియేషన్ వచ్చినా కలవాడు టోటల్గా. ఇప్పుడు అక్కడ ఉన్నది టోటల్గా సుధీర్ రెడ్డి ఆయన మనుషులు తప్ప, ఈయన సుధీర్ రెడ్డి ఆయన ఎంబడిన అనుచరులు ఈయన విమర్శిస్తే కూడా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి. మా మీద అయ్యేసరికి మొత్తం తీసుకొచ్చి దాడి చేస్తుంట్లా బ్యాక్ అంతా ఉండి, ఏదైతే మా మీద దాడి జరిగిందో, మా ఇంటి మీద దాడి జరిగిందో, దాడి జరిగిన తర్వాత జరిగినప్పుడు అక్కడ వీడియోలు, ఆ ఫొటోస్ అన్నీ చూపించిన పిఏలు అక్కడ ఉండే జరిగినాయి. వచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు. అక్కడ కూర్చుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పని తిడుతున్నారు. కనీసం అది దాడి జరిగితే యాజ్ ఏ ఇన్ఛార్జ్గా మమ్మల్ని పలకరించింది. పైగా సస్పెండ్ చేయాలని తిరుగుతుంది చుట్టూ. మేము ఆడియోలో మాట్లాడింది వాస్తవమేనా, లేకపోతే దాన్ని ఏ ద్వారా కట్ పేస్ట్ దాన్ని ఎక్కడైనా పంపించండి. ఒక కట్ పేస్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉన్నప్పుడు ఎవిడెన్స్ అవుతుంది. పోలీసు మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. ఇక్కడ ఇద్దరు ఉన్న ఎవిడెన్స్ అవుతుంది. వన్స్ ఒకే వ్యక్తి ఉన్నది దాన్ని కట్ పేస్ట్ చేస్తే అది క్రైమ్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ కట్ చేసి ఇట్లా ఈ కులాన్ని దూషించిండు, ఆ కులాన్ని దూషిండు. వాళ్ళు చేసిన దాంట్లో కూడా వాళ్ళు అన్ని కట్ పేస్ట్ చేసి అంతా ప్లాన్ చేసిన దాంట్లో కూడా ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేదు. ఇది మేము ఓపెన్గా చెప్తున్నాం. కుల ప్రస్తావన లేనే లేదు. దీన్ని ఆపాదించి దాన్ని మీడియాని పెట్టి అది పెట్టి ఇది అన్నారు, అదన్నారు. ఎక్కువ అయిపోయింది మీడియా. దీని అంతా పెట్టి మమ్మల్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు చేసిన వీడియోలను చూడండి, దేర్ ఈజ్ నో క్యాస్ట్ అనేది లేదు. ఈ వ్యక్తి పూర్తిగా కుట్రపూరితంగా ఉన్నాడు. ఈయన మీరు మధ్యాష్కి కూడా క్యాంపెయినింగ్ చేసారు, పని చేసారు కదా, కష్టపడి దిక్కవన్నారండి. ఎవ్వరు లేరు, ఎవ్వరు పని చేయలేదు. ఏ సోకాల్డ్ ఇప్పుడైతే ఎవరైతే తిరుగుతుర్రో అందరూ మొత్తం బీసీలమని వాళ్ళని పదవులు తీసుకుర్రో, దే ఆర్ కమింగ్ ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్. వాళ్ళు వచ్చిందే పార్లమెంట్ ఎలక్షన్కు. వాళ్ళ కంప్లైంట్ కూడా పరిగణలోకి తీసుకోవద్దు. వాళ్ళకి పదవులు ఇచ్చిర్రు, మరి ఎట్లా ఇచ్చారో మాకు అర్థమైతే లేరు. ఈరోజు మమ్మల్ని సస్పెండ్ అంటుర్రు. ఎవరికండి? సచ్చినోళ్ళ దగ్గరకు పోరు, బతికినోళ్ళగా ఓడు, పెళ్ళంటి ఏవు నువ్వు ఏంది? అసలు నువ్వు ఏంది? నీ కాంట్రిబ్యూషన్ ఏంది ఆ నియోజకవర్గంలో? ఏదీ లేదు. ఒక కార్యకర్త కూడా పోయి 10,000 ఇచ్చిన దాఖలు ఉండేయని ఏది లేదు. అవతల ప్రత్యర్థులు స్ట్రాంగ్ ఉన్నారు. ఎల్బీ నగర్లో ఒకరికి బీఆర్ఎస్, ఒకరికి బీజేపీ స్ట్రాంగ్ ఉన్నారు. ఈ మనిషి వచ్చినప్పటి ఇదే కుట్రలు, కుతంత్రాలు. సేవ్ ఎల్బీ నగర్ అని ఫ్లెక్సీలు తీసుకొని ఇంతమంది మీ అమ్మడి ఇక్కడ దాకా వచ్చారు. సో ఏం ఇక్కడ ఎవరికైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారా, లేకపోతే ఇక్కడ ఎవరైనా కలవడానికి వచ్చారా? ఏ కాన్సెప్ట్? కార్యకర్తలు పట్టుకొచ్చారు. యాక్చువల్గా ఏంది చెప్పాలి వాస్తవాలు.
నా మీద జరిగింది కాబట్టి మీరు మాట్లాడని తీసుకొచ్చారు, అందుకోసం వచ్చినాం. మహేష్ కుమార్ గారు వాళ్ళని కలవడానికి రాలేదు, ఎవరికి వాళ్ళనికి రాలేదు. జస్ట్ వెళ్ళిపోతారా ఇప్పుడు ఉంటారా వాళ్ళు ఇక్కడ? లేదు, వెళ్ళిపోతాం. ఏం లేదు, ఇప్పుడు ఎవరిని జిందాబాద్ లేదు, ముర్దాబాద్ లేదు. మేము అధిష్టాన వర్గానికి ఒక విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీని మీరు కాపాడాలి. నోటీసులు వెనకాల తీసుకోమంటారా, లేకపోతే దానికి సంబంధించి ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు అంటున్నారు మీరు, పెద్దలు ఇంకేమన్నా ఆలోచన చేయాలి. ఏదైతే కులాలకు ఆపోదించిర్రో నాకు, అది నేను చెప్తున్నా ఓపెన్గా, నేను అట్లాంటి ఏవీ లేవు, అవి ఏవీ లేవు. కేసులు మస్తు ఉంటాయండి, ఎన్నో కేసులు ఉంటాయి. ఎన్ని కేసులు ఉంటాయి? ముఖ్యమంత్రి గారిని వెళ్ళేవా? 60-70 కేసులు ఉన్నాయి. కేసులు ఏంది? ఇవన్నీ ఏంది? కేసులతోనేంది? మనం ఎందుకు సస్పెండ్ చేస్తారు? నేను కేసులు ఏముందండి, కేసులు అయింది అని చెప్పి ఏదో రీజన్ చెప్తారు. కులాలను నేను తిట్టినని చెప్తారు. కులాలను ఇప్పుడు ఇంకో ప్రస్తావన వస్తుంది, జక్కిడి ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు కానీ పార్టీని ముఖ్యమంత్రి తిట్టిన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకు నోటీసులు ఇవ్వట్లేదనే ప్రస్తావన కూడా వస్తుంది మీ సందర్భంలో. దీని గురించి ఏమైనా కామెంట్ చేస్తారా మీరు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయం నేను సమాధానం చెప్పలేను. నా విషయం మాత్రమే నేను మాట్లాడగలుగుతా. ఆ విషయం అదంతా మీరు మీ మీడియా వాళ్ళు ఏంది అనేది ప్రజలు కార్యకర్తలు అందరూ చూస్తున్నారు. అది ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది. ఇప్పుడు ఆ విషయంలో నేను ఏం మాట్లాడగలను చెప్పండి? ఆ విషయం ఇప్పుడు మీకు ఇంతమంది కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకొని ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు, 2 ఏళ్ల పాటు మీరు వాళ్ళందరికీ ఆపత్సాపత్ పోయినని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు మీ పార్టీ సస్పెండ్ చేసింది, మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంది? వేరే పార్టీలకు పోతారా, ఇండిపెండెంట్గా ఉంటారా, న్యూట్రల్గా ఉంటారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? జేపీఆర్ ఒక భరోసా. ఓకే, జేపీఆర్ ఒక బ్రాండు, జేపీఆర్ భరోసా. నన్ను ఎవరండి తీసేస్తాళ్ళు? ఏం తీసేస్తారు? నన్ను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వాళ్ళు ఏం తీసారు? ఏముంది? కాంగ్రెస్ పార్టీ నాకు రుణపడి ఉంది, నేను రుణపడలేను కదా. అవునా? కాంగ్రెస్ పార్టీ నాకు రుణపడి ఉంది, నేను రుణపడలేను. రైట్. జేపీఆర్ అంటేనే జక్కిడి ప్రభాకర్ రెడ్డి అంటేనే ఒక బ్రాండ్ అని అంటున్నాడు. కొంతమంది అభిమానులతో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమనుకుంటారు? నోటీసులు ఇచ్చారు, పార్టీ సస్పెండ్ చేసింది, ఏమనిపిస్తుంది సార్? అందరికీ, ముఖ్యమైన నాయకులకు, పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. నేను ఒకటి తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఎల్బీనగర్లో గత 40 ఏళ్ళ నుంచి సారు, జేపీఆర్ సారు చాలా ఎన్నో సేవలు చేసుకుంటూ, ఎన్నో పైసలు ఖర్చు చేసుకుంటూ కార్యకర్తలను ఈ రోజు వరకు, ఈ స్థితిలో, ఈ ప్రభుత్వం వరకు తీసుకొని వచ్చిండు, నిలబెట్టిండంటే అది కేవలం జేపీఆర్ సార్ వల్లనే అయింది. ఏ నాయకుడు ఇప్పటి వరకు ఎంతోమంది వచ్చిర్రు, పోయిర్రు. పార్టీలు మారిన నాయకులు ఉన్నారు తప్ప పార్టీ మారిన నాయకుడు ఒకరే ఒకరు, కేవలం ఒక జేపీఆర్ సార్ గారే. ఆయనకు మేము ఎన్నో ఏళ్ళుగా రుణపడి ఉంటాము. ఆయన వల్ల మేము ఇవాళ పార్టీ పరంగా ఆయన వల్ల మేము నిలబడతాము, ఆయన వెనక ఉంటాము. ఆయన ఏ చెప్తే ఆయన కార్యాచరణగా మేము ముందుకెళ్తాం. పార్టీ నాయకులుగా, పార్టీ కార్యకర్తలుగా మేము ఆయనకు ఎల్లవేళలా అండుదండగా ఉంటాము. అధిష్టానం ఒకసారి పునరాలోచన చేసుకొని ఆ సస్పెన్స్ వేటు అనేది మీరు పూర్తిగా ఒక్కసారి ఆలోచన చేసుకొని దాన్ని విభజన చేసుకొని అది ఎంతవరకు జరిగింది ఏంది అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని హైకమాండ్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు మహేష్ కుమార్ సార్, రేవంత్ రెడ్డి సార్, మళ్ళీ అట్లాగే మన జగ్గారెడ్డి సార్, శ్రీధర్ బాబు సార్, ప్లస్ మన జక్కిడి ఆయన గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి సార్. రాబోయే కాలంలో ఈ పరిస్థితి ఇలాగనే ఉంటే ఎల్బీనగర్లో కాంగ్రెస్ సీటు గెలుస్తుందని భరోసా మాత్రం ఉండదు. ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ అంటే జేపీఆర్ అని మేము అంటాం. జేపీఆర్ తోటే అక్కడ కాంగ్రెస్ అనేది గుర్తింపు ఉంది. ఆయన బడుగు బలహీనల స్త్రీల పట్ల, మహిళల పట్ల కులభేదం లేకుండా దళితులు, మైనారిటీ, ఎస్టీ అందరిని కలుపుకొని పోయే తత్వం తనది. కానీ అతని మీద కావాలని బురద చల్లుతుర్రు, కావాలని బ్లేమ్ చేస్తుర్రు అని అది చూసి మేము అన్నకాడికి మేము వెళ్ళడం జరిగింది, ధైర్యం చెప్పడం జరిగింది, ఇంటికి వెళ్ళి ప్రెస్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. అన్న అలాంటి వ్యక్తి కాదు, ఒక కండువ మార్చే వ్యక్తి కాదు. ఆయన ఓటకు వచ్చినప్పటి నుంచి ఒక కాంగ్రెస్ కండువ తప్ప వేరే పార్టీలో పోయింది లేదు. ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టి కాంగ్రెస్లో పనిచేస్తుండు. పార్టీ ప్రజలని, కార్యకర్తలని అందరికీ ఆపద సాపద, పెళ్లి, సావు, దినాలు ఏదైనా అన్నం ముందుంటాడు. అన్నం తీసేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్న ఎప్పుడన్నా నేను ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, అంతకుముందు కూడా కాంగ్రెస్లో, మ్యారేజ్ కాకముందు కాంగ్రెస్లోనే ఉన్నా. ఇంకా మ్యారేజ్ అయినాక బ్రేకప్ వేసి ఇక బీఆర్ఎస్లో 300 మందితో జాయినింగ్ ప్రోగ్రామ్ పెట్టుకొని జాయిన్ అయినా. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ మూమెంట్లో రామన్న ఆయన మూమెంట్లోనే కాంగ్రెస్కి వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు. అయితే జేపీఆర్ అన్న ఎప్పటి నుంచో కాంగ్రెస్కి నమ్మకంగా పనిచేసి ఆయన జెండా మోసిన మనిషి.
అక్కడ ఆయన సపోర్టు తీసుకొని మదన్న కూడా వచ్చిండు కాబట్టి ఆయన ఇట్లా పార్టీ నుంచి తొలగించడం చాలా తప్పు. ఆయన ఏమంటాడు, నేను ఎవరిని దూషించలే, మాటలు అవి ఏ విధంగా వచ్చినాయి, టాకు ఎట్లా వచ్చిందనేది గుర్తించి పార్టీ ఆదేశాన్ని కూడా ఆలోచించాలి. ఇట్లా పార్టీ నుంచి తొలగించడం ఏదో పెద్ద నేరస్తునిలాగా గుర్తించడం చాలా తప్పు. నేను ఏ కులంని ఎవరిని నేను ఏమనను, మమ్మల్ని అందరినీ దగ్గర తీసే వ్యక్తి ఆయన కూడా. అందరూ డివిజన్ల ఈశ్వరమ్మ కానీ ఎవరు కానీ దగ్గర తీసే వ్యక్తులే, అట్లా ఎప్పుడూ రాలే, ఇదే ఫస్ట్ టైం రావడం. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం రావడం. కానీ చిన్న దావత్ అయినా ఏ చావు అయినా ఏదైనా అన్న ఎప్పుడు చేపారన్నా ఎప్పుడు ఎంట ఉండి ఇది అన్న ఇది సమస్య ఉంది అన్న అని అంటే మేము పార్టీలో వేరుగా ఉన్న బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వచ్చి అన్న ఈ సమస్య ఉందంటే అరే పార్టీ పరంగా కాదు నమ్మకంగా ఒక కుటుంబ సభ్యులాగా వేరే తీరు ఉన్నాం అని పిలిచే వ్యక్తి ఆయన. కానీ పార్టీ నుంచి తొలగించడం చాలా తప్పు. ఇది